హలో టు ఫ్యామిలీ, దిస్ ఈస్ ఆసిఫ్. సో గైస్, నేను కొత్త వీడియోతో వచ్చేసాను. సో గైస్, ఈ వీడియో చాలా కొంచెం ఇంపార్టెంట్. సో అందరూ ఈ వీడియోని పూర్తిగా చూడాలి, లేకపోతే టిక్టాక్ బ్యాన్ అయిపోతుంది. సో గైస్, వీడియో మొత్తం చూడండి. అండ్ నేను కొన్ని ఇన్ఫర్మేషన్, మేజర్ కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది కనుక మీరు ఫాలో అవ్వకపోతే మీరు టిక్టాక్, మా అందరి టిక్టాక్ అకౌంట్ అండ్ టిక్టాక్ యాపే మొత్తం బ్యాన్ అయిపోతుంది. సో పీపుల్, మన యూట్యూబ్ ఛానల్లో నిన్న పోలింగ్ నడిచింది కదా, అంటే మీ ఫేవరెట్ యాప్ ఏంటిది, టిక్టాకా లేకపోతే యూట్యూబా అని. సో గైస్, రిజల్ట్ వచ్చేసింది. సో రిజల్ట్ వచ్చేసి 248 ఓట్స్ వచ్చినాయి. 248 ఓట్స్ వచ్చినాయి. సో అందులో 80% ఆఫ్ ఓట్ యూట్యూబ్కే వచ్చినాయి అండ్ 20% ఆఫ్ ఓట్ మన టిక్టాక్కి వచ్చినాయి. 80% ఆఫ్ ఓట్స్ అంటే 248 ఓట్స్లో దాదాపు 200 ఓట్లు మీరు యూట్యూబ్కి వేశారు, మిగతా 48 ఓట్స్ టిక్టాక్కి వేశారు. సో ఈ పోలింగ్ ఒక విన్నర్ వచ్చేసి యూట్యూబ్. సో చాలామంది కామెంట్ కూడా చేశారు, లైక్ కావేరి యూట్యూబ్ ఇస్ ఫేవరెట్ యాప్ బికాస్ ఐ యూస్ దట్ ఓన్లీ. సో చాలామంది కామెంట్ చేశారు, ఎస్ఎస్ యూట్యూబ్ లేకుండా ఎవరు ఉండలేరు బ్రో. సో నాంపల్లి శ్రీనివాస్ రాజు యూట్యూబ్ ఈజ్ ఆల్వేస్ మై బెస్ట్. అండ్ గడ్డి సందీప్ టిక్టాక్ బెస్ట్ అంట. రెండు పాను వంశీ పున్నా వంశీ రెండు అన్న. సో గైస్, చాలా మంది కామెంట్ చేశారు అండ్ మన కాంపిటీషన్లో అందరు పోలింగ్లో అందరూ పాల్గొన్నారు, పార్టిసిపేట్ చేశారు. సో గైస్, ఐఎమ్ సో హ్యాపీ. సో ఇలాంటి పోలింగ్స్ నడుస్తూ ఉంటాయి. సో అందరూ పార్టిసిపేట్ చేయండి, మీ ఏదైతే ఇంట్రెస్టింగ్ యాప్స్ ఉన్నాయో దానికి ఓట్ చేయండి. సో ఇలా పోలింగ్ నడుస్తూ ఉంటుంది. సో గైస్, ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గైస్, టిక్టాక్ని బ్యాన్ చేయాలి అనుకున్న మెయిన్, అంటే టిక్టాక్ బ్యాన్ చేయాలని ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే తమిళనాడు నుంచి. తమిళనాడు గవర్నమెంట్ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను టిక్టాక్ని, అంటే టిక్టాక్ ఒక మంచి యాప్ కాదు, అందులో ఉండే ఎంటర్టైన్మెంట్ మన జనానికి నెగిటివ్ ఫీలింగ్ని ఇస్తుంది, అంటే యూత్ దానికి అట్రాక్ట్ అయ్యి అంటే చెడుని నేర్చుకుంటున్నారు అనే ఒక థాట్ తోటి వాళ్ళ అసెంబ్లీ ఉంటుంది కదా, తమిళనాడు గవర్నమెంట్ అసెంబ్లీలో చెప్పారు, టిక్టాక్ గురించి చెప్పారు. అంటే టిక్టాక్ ఈజ్ బ్యాడ్ ఫర్ యూత్ అని చెప్పారు. సో ఆ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు టిక్టాక్ని బ్యాన్ చేయాలి తమిళనాడులో బేసిక్ కానీ నిర్ణయం చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు దగ్గర దాకా తీసుకువెళ్తారంట టిక్టాక్ గురించి. అంటే టిక్టాక్ ఇది యూత్కి మంచిది కాదు, ఇందులో దొరికే ఎంటర్టైన్మెంట్ అండ్ నెగిటివ్నెస్ని ఇస్తుంది, సో ఇది బ్యాడ్ ఫర్ యూత్ అని అక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ దగ్గర కూడా ప్రపోజల్ పెట్టబోతున్నారు. ఒకవేళ అక్కడ కూడా యాక్సెప్ట్ అయిపోతే టిక్టాక్ ఆల్ ఓవర్ ఇండియాలో బ్యాన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తమిళనాడులో పక్కా బ్యాన్ అవ్వబోతుంది. ఫస్ట్ మనకు బ్లూ వేల్ అనే గేమ్ వచ్చింది కదా, బ్లూ వేల్ గేమ్ ఉండే, అందులో సంథింగ్ ఏదో టాస్క్ ఇచ్చేవాళ్ళు, దాంతో బాగా అంటే అట్రాక్ట్ అయిపోయే వాళ్ళు అందరు. సో బ్లూ గేమ్ని బ్యాన్ చేసే ఐడియా కూడా ఈ ఐటీ మినిస్టరే ఇచ్చారు. ఐటీ మినిస్టర్ గారు చేయబట్టి మన టిక్టాక్ యాప్ మనకు దొరకకుండా పోతుందేమో అని నాకు భయం వేస్తుంది. సో ఎందుకంటే టిక్టాక్ అందరికీ అలవాటు అయిపోయింది, ఇప్పుడు బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి? బేసిక్గా మనం టిక్టాక్ గురించి మాట్లాడుకోవాలంటే అందులో టిక్టాక్ చాలా చిల్డ్రన్ కానీ, యూత్ కానీ, ఎల్డర్స్ కానీ అందరు టిక్టాక్కి అడిక్ట్ అయి ఉన్నారు. బికాస్ అక్కడ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది కాబట్టి చిల్డ్రన్స్ కానీ, యూత్ కానీ, ఎల్డర్స్ కానీ అందరు టిక్టాక్ని వాడుతున్నారు. సో టిక్టాక్ బేసికల్లీ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. మన టాలెంట్ని మనం చూపించుకోవాలి, అందరిని నవ్వించాలి, లేకపోతే ఆశ్చర్యపరచాలి, ఏదోటి చేయాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ మనలో ఏం చేస్తున్నారంటే ఏదో వల్గారిటీ కానీ, బూతులు మాట్లాడడం, ఇంకా న్యూడిటీ చూపించడం, అంటే ఎవరైతే చూడొద్దో అవి చూపిస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, నా ఇష్టం అది ఇష్టం. సో మొన్న February 14 నాడు బజరంగ్ దళ వాళ్ళు సంథింగ్ వీడియో తీస్తే ఆ వీడియోని డైరెక్ట్ టిక్టాక్లో అప్లోడ్ చేసేసారు. ఎందుకంటే టిక్టాక్ ప్రెసెంట్ జనరేషన్లో టిక్టాక్ గట్టి చాలా ఫేమస్ యాప్. ఈ టిక్టాక్ యాప్ అనేది ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి, వాట్సాప్కి గట్టి పోటీ ఇస్తుంది. సో చాలా ఫేమస్ యాప్ టిక్టాక్. చాలా మంది టిక్టాక్ వల్ల ఫేమస్ అయ్యారు, సెలబ్రిటీస్ అయ్యారు, పైసలు అర్న్ చేస్తున్నారు. అలాంటి టిక్టాక్ యాప్లో మీరు ఇలాంటి వల్గారిటీ కానీ, తిట్ల వీడియోస్, అంటే మనం చూడడానికి కానీ వినడానికి కూడా మంచిగా ఉండవు ఆ వీడియోస్. అలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎవరికైనా బ్యాన్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. గైస్, మన టిక్టాక్ యాప్ ఎంత యూస్ఫుల్ అంటే, ఒకవేళ మీరు ఒక యాక్టర్ కానీ, లేకపోతే మీరు ఒక ఆర్టిస్ట్ కానీ అవ్వాలనుకుంటే, ఫస్ట్ ఓల్డెన్ డేస్లో ఏమయ్యేది, మీరు యాక్టర్ అవ్వాలంటే అబ్బా నేను ముంబై పోవాలి, ఆడిషన్ ఇవ్వాలి, అక్కడ ఛాన్స్ దొరకాలి, అప్పుడు నేను యాక్టర్ కావాలి, ఇదంతా ప్రొసీజర్ ఉండేది. మీ టాలెంట్ చూపించుకోవాలంటే ఫస్ట్ మీరు ముంబై పోవాలి, అక్కడ ఆడిషన్ ఇవ్వాలి, ఇంత ప్రొసీజర్ ఉండేది. బట్ ఇప్పుడు ఏం లేదు, జస్ట్ మీరు టాలెంట్ ఉందంటే మీ టాలెంట్ని టిక్టాక్ యాప్లో మీరు ప్రజెంట్ చేశారనుకోండి, మీ రేంజ్
ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంతెందుకు ఎగ్జాంపుల్ సాగర్ గోస్వామి ఏదైతే ఒక పాట ఉంది ఆ హిందీ పాట, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ సాగర్ గోస్వామి అకౌంట్ కూడా బ్లాక్ అయిపోయింది. ఓవర్ నైట్లో అతను ఫేమస్ అయిపోయాడు. ఒక జస్ట్ సింగిల్ వీడియో ఆ పాటతోటి ఓవర్ నైట్ ఫేమస్ అయిపోయిండు. అలాంటి యాప్ని మనం ఇట్లా వల్గారిటీ కానీ న్యూడిటీ కానీ అంటే చిత్త చిత్త మాటలు మాట్లాడి లేకపోతే నా ఇష్టం ఉన్నట్టు ఇట్లా వేలు చూపించుకుంటా వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా వీడియోస్ చేస్తే పక్కా బ్యాన్ అవుతుంది. పక్కా మన కేసీఆర్ సార్ కూడా దీన్ని బ్యాన్ చేస్తారు పక్కాగా. తెలంగాణలో అండ్ ఆంధ్రలో చంద్రబాబు సార్ కూడా పక్కా బ్యాన్ చేస్తారు టిక్టాక్ యాప్ని. మనం టిక్టాక్ యాప్ని ఎంత మంచిగా వాడుకుంటే అంత మంచిగా మనకు ఉంటుంది. ఎందుకంటే టిక్టాక్ యాప్లో మీ టాలెంట్ని మీరు పెడితే మీకు పక్కాగా ఏదో ఒక ఛాన్స్ కానీ ఫేమ్ కానీ లేకపోతే మీరు సెలబ్రిటీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎగ్జాంపుల్ సాగర్ గోస్వామి అండ్ చాలామంది ఉన్నారు మన తెలుగులో కూడా. ఇక పేర్లు అవసరం లేదు, బట్ మీకు కూడా తెలుసు వాళ్ళు ఫేమస్ ఎవరు అయ్యారో. మీరు వీడియోస్ చేసే ముందు నా వీడియోస్ చిన్నపిల్లలు యూత్ అండ్ ఎల్డర్స్ కూడా చూస్తారు అని ఒక మైండ్ సెట్ పెట్టుకొని వీడియోస్ చేయండి. ఎందుకంటే మన యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ చేస్తే డైరెక్ట్ యూట్యూబ్ మీరు ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు బ్లాక్ చేసి పడేస్తుంది. అలాంటి ఆప్షన్ ఇంకా టిక్టాక్లో రాలేదు. సో అందుకే ఎవడు పడితే వాడు గలీజ్ వీడియోలు అప్లోడ్ చేసేస్తున్నారు. అలాంటి ఆప్షన్ కూడా వస్తే నాకు మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి ఆప్షన్ వస్తే ఎవరైతే గలీజ్ వీడియోలు తీస్తారో వాళ్ళ వీడియో అసలు అప్లోడే కావు, అప్లోడ్ అయితే కూడా బ్లాక్ అయిపోతాయి. అలాంటి ఆప్షన్ కూడా టిక్టాక్లో తేవాలి. అండ్ మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ చేసే ముందు నా వీడియోస్ వీళ్ళు చూస్తారు మంచిగా ఉండదు బాగోదు అని ఒక థింక్ తోటి వీడియోస్ చేయండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మొత్తం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్. అండ్ గైస్ ఇలాంటి పోలింగ్ ఏదైతే ఉన్నాయో నేను ఆల్రెడీ చెప్పాను కదా, టిక్టాక్ వర్సెస్ యూట్యూబ్ అనే పోలింగ్ ఉంది కదా, ఇలాంటి పోలింగ్స్ ఇంకా పెడుతూ ఉంటాను. దాన్ని పార్టిసిపేట్ చేయండి అండ్ మంచి కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. గైస్ మెయిన్గా ఈ వీడియోని మాత్రం పక్కాగా లైక్ చేసి షేర్ చేయండి. మీ షేరింగ్ వల్లనే నా వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. వాళ్ళు కూడా నా వీడియోస్ చేసి అబ్బా ఇలాంటి వీడియోస్ చేయవద్దు బ్యాన్ అయిపోతుంది అని ఒక అవగాహన వస్తుంది వాళ్ళకి. సో గైస్ షేర్ చేయండి, లైక్ చేయండి. దట్స్ ఇట్. అండ్ మీరు కనుక ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. గో టు అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఆర్ టిక్టాక్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, వెయిట్ చేయండి గైస్. ఒక టిక్టాక్లో ఆసమ్ అయిన ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో గైస్ పక్కాగా స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. ట్రిక్ సూపర్ ఉంటుంది.